వాయిస్ ఆఫ్ నారాయణ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరూ సంక్రాంతి పండుగని, కనుమ పండుగని, భోగి పండుగని, ముక్కనుమని అందరూ సరదాగా చేసుకున్నాం కదా. ఈ ఆనందంలో మనం ఈ మధ్యలో చాలా మంచి కార్యక్రమాలు మనసుల్లో నింపుకుని అందరూ బంధుమిత్రులతోటి కలిసి ఆనందంగా గడిపాం. ఈ ఆనందంలో మరొక ఆనందమైన విషయం ఏంటంటే, మనం ఇంతవరకు ఈ ఛానల్లో 99 వీడియోల్ని మనం పొందుపరుచుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎంత చక్కటి విషయం ఏంటంటే, సబ్స్క్రైబర్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అది నాలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చూసేవాళ్ళు ఉన్నప్పుడు, వినేవాళ్ళు ఉన్నప్పుడు, అభినందించేవాళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా అంతే కదండి. మీరంతా మీకు ఉపయోగకరమైనటువంటివి నేను చేస్తున్నాననే ఆనందం నాకు, మంచి కార్యక్రమాలు ఆయన పోస్ట్ చేస్తున్నాడు అని చెప్పి మీకు, ఇంతకంటే మనకు కావాల్సింది ఏముందండి? ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇవన్నింటినీ వదిలిపెట్టి ఒక 15 నిమిషాల పాటు ఇలాంటి ప్రోగ్రాంలు మనం మన ప్రేక్షకులందరికీ కూడా చూపించాలనే తపన నాది. ఇలాంటివి పెడితే బాగుంటుంది, చూడాలి, వీటి ద్వారా కొన్ని సంగతుల్ని తెలుసుకోవాలి, మనకి తెలియని అంశాలన్నింటినీ వివరంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మీది. ఇక్కడే మనందరూ ఒక వేదిక మీదకి వస్తున్నాం. అదే వాయిస్ ఆఫ్ నారాయణ. ఇది మన వేదిక. ఈ వేదిక మీద 100వ ఎపిసోడ్ చాలా గర్వంగా ఉందండి. నిజంగా 100వ ఎపిసోడ్గా మీ ముందు పాటలతో ఆటలు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నిజానికి ఈ పాటలతోటి ఆటలు అన్నవి మేము చదువుకునే రోజుల నుంచి ఉన్నదే. రైళ్లలో, బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు సరదాగా కాలక్షేపం కోసం పాటలు పాడుకోవడం అనేది మనకి సహజమైన విషయమే. అది అలాంటి సందర్భాల్ని మేము ఆనందంగా గడుపుకుంటూ, ఆ రోజుల్లో అంటే నేను రచయితగా కాకుండా, గాయకునిగా కాకుండా ఉన్న రోజుల్లోనే ఈ పాటలన్నీ ఒకళ్ళు అందరూ ఫంక్షన్స్లో వాటిల్లో కలుసుకుని అందరూ కబుర్లు చెప్పుకునేటప్పుడు వాటి పాటల కింద, అంటే జనరల్గా ఆ రోజుల్లో సినిమాలే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కింద ఉండేవి. కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ని మేము హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత నేను రచయితగా మారిన తర్వాత కొన్ని వందల సభల్లో ఈ కార్యక్రమాలలో నేను చెప్పడం జరిగింది. పాటలతోటి ఆటలు అనేది కొత్త ప్రయోగం ఏం కాదు. అదే మీకు తెలిసిందే అంత్యాక్షరి. అంత్యాక్షరి అనేసరికి మనకి ఒక ఆలోచన వస్తుంది. ఏమిటంటే, ఒకళ్ళు ఒక పాట పాడుతారు. ఆ పాట పాడిన తర్వాత చివరి అక్షరం ఏముందో చూసి ఆ అక్షరంతో రెండో వారు పాటను పాడాలి. ఎంత వెంటనే అందుకుంటే అంత మనకి థ్రిల్గా ఉంటుంది. అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చివరి అక్షరంతో, అంటే ఒక పాట ఎక్కడైతే ఆపారో ఒకరు ఆ పదంతో, చివరి అక్షరంతో మరొకరు వెంటనే పాట అందుకుంటోటే ఎంత థ్రిల్గా ఉంటుందో చెప్పండి. అది ఆ సరదా అన్నది ఎంతో ఎంజాయ్ చేసాం మేము. అది మా ఛానల్ వారికి కూడా అందించాలని నా కోరిక. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నా. ఇది కొత్త ప్రయోగం కాదు, కానీ ఎప్పటిదో అయినప్పటికీ నిత్య నూతనంగా ఉండేటువంటిది ఇది. అలాగే ఇంకా పాటలతోటి ఆటలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త ఆలోచనలతోటి గతంలో నేను చేసేవాడిని. అది ఈరోజు చూస్తున్నాం, కొంతమంది ఛానల్స్లో పెడుతున్నారు కూడా. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఫంక్షన్స్లో కానీ, ఎక్కడైనా మిత్ర బృందంతో అందరూ కలిసినప్పుడు కానీ ఈ అంత్యాక్షరి అనేటువంటి ఆటని మనం ఆడుకుంటాం.
ఒకరు ఆపినటువంటి పాట ఎక్కడైతే ఆపారో ఆ ఆపిన చోట చివరి అక్షరం ఏమిటో ఆ అక్షరంతో మరొకరు పాట అందుకుంటారు. ఇది మనం చూద్దాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉందనుకోండి, ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరు పాడుకుంటారు. అదే నలుగురు ఉన్నారనుకోండి, ఇద్దరిద్దరికి 2 గ్రూపులు అవుతాయి. 3 గ్రూపులు ఉన్నా 4 గ్రూపులు ఉన్నా పర్వాలేదు. కాలేజీలో కూడా నేను పనిచేసినప్పుడు విద్యార్థులు అందరూ ఒక గ్రూపు, విద్యార్థులందరూ ఒక గ్రూపు, వీళ్ళిద్దరి మధ్యలో అంత్యాక్షరిని కండక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఇందులో హిందీ పాటలు పాడొచ్చు, తెలుగు పాటలు పాడొచ్చు అని ముందు ఒక నిబంధన మనం పెట్టుకుంటాం పోటీ అనేటప్పుడు. కాలక్షేపానికి పెట్టుకున్నప్పుడు ఏ పాటైనా పాడొచ్చు, ఏ భాష పాటైనా పాడొచ్చు, ఎటొచ్చి ఆ అక్షరంతో కొనసాగాలి. ఉదాహరణకి అలా పాడినప్పుడు కలిగేటటువంటి కిక్కే వేరండి. సరే అన్నట్టు మనం ఒక అక్షరంతో ఉదాహరణకి చూసుకుందాం. నేను ఇప్పుడు పాటలు కాకుండా పాత పాటలు తీసుకుంటున్నాను. కానీ మీ యువతరం వాళ్ళకి ఇప్పుడు పాటలు కూడా అప్పుడు పాటలు కూడా తెలుసు కాబట్టి ఏనాటి పాటైనా అంత్యాక్షరంలో మనం తీసుకోగలచ్చు, దాన్ని కొనసాగించవచ్చు, హుషారుగా ఎన్ని గంటలైనా గడపచ్చు. చూద్దాం. ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన, ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన, ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధన. నా అక్షరంతో ఆపారు ఒకరు. ఇప్పుడు నా అక్షరంతో మొదలు పెట్టాలి. వెంటనే నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే, పువ్వు లేక తావి విలువ లేదులే లేదులే. లే అని వచ్చింది కదా, లా అక్షరంతో నెక్స్ట్ అందుకోవాలి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. గా గా అక్షరంతో వచ్చింది. ఈ అక్షరంతో వచ్చిన వెంటనే గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఆ పచ్చని పైరులా, ఈ చల్లని గాలిలా, ఈ జీవితం సాగని హాయిగా. హే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. హాయిగా అన్న చోట ఆపేమనుకోండి, గా అక్షరంతో మొదలెట్టుకోవాలి. ఒకవేళ హే అని చెప్పి ఆలాపన చేసినప్పుడు హాతోటి మొదలెట్టుకోవాలా, గాతోటి మొదలెట్టుకోవాలా నెక్స్ట్ వాళ్ళు అంటే ఇందులో సంశయం లేదండి. గాతోటైనా మొదలెట్టచ్చు, ఆతోటైనా మొదలెట్టచ్చు. ఏ అని హే అన్నప్పుడు ఏ కారం కూడా వచ్చింది కాబట్టి ఏ తోటి కూడా మొదలు పెట్టుకోవచ్చు. అంటే మనం ముందు అనుకోవడం ఇలా మనం ఇలా పాడుకుందాం అనేటువంటి ఒక నిబంధన ఒకటి పెట్టుకుని మనం సరదాగా ఒకళ్ళొకళ్ళు పాడుకుంటూ ఉంటాం. ఇందులో ప్రైజులు రావక్కర్లేదు, ఏం అక్కర్లే. ఇందులో వచ్చి పెద్ద కానుక ఏమిటంటే ఆనందం. మనసుకి హుషారు కలుగుతుంది, కాలక్షేపంగానూ ఉంటుంది, స్నేహ సంబంధాలు పెరుగుతాయి, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు పొరపచ్చాలు మర్చిపోయి ఆనందంగా గడుపుకోవడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇది అంత్యాక్షరి. ఇందులో మేము బాగా పాడగలం, మా గొంతులు బాగాలేదు, మేము పాడలేము అనుకునే 2 రకాలు ఉంటారు. కానీ పాట అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, హమ్మింగేనే చేయకుండా ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి ఎలా వస్తే అలా పాడుకుంటారు. ఇది పోటీ కాదు కదా. మా శ్రోతలు బాధపడుతున్నారు మేము పాడితే అని అనుకోవడానికి హాయిగా ఆనందంగా మనం మనకొచ్చినట్టు పాడుకుంటాం. ఇది ఆటే కదా. కాబట్టి మనకి తెలుసున్నటువంటి ఏవైనా సరే పాటలో ఎటొచ్చే ఆ నిబంధన ప్రకారం చివరి అక్షరంతో మొదలు పెడతాం. ఇది ఒకటి. ఇక రెండవది అంత్య పదాక్షరి. అంటే అక్షరంతో ఎలా అయితే ఉందో పదంతో కూడా అలా కూడా పాడొచ్చండి. అంటే నేను ఒక పాట పాడి ఎక్కడైతే ఏ పదంతో ఆపుతానో మీరు ఆ తర్వాత ఆ పదంతో మొదలు పెట్టాలి. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆ పదంతో పాట మొదలుపెట్టి పాడడం, లేదా పల్లవిలోగా సాకిలో కానీ దాన్ని అదే పదంతో మధ్యలో వచ్చేలాగా పాడుకోవచ్చు. కాబట్టి నేను అదే పదంతో పాడేలాగా అన్నది ఇప్పుడు ఒకసారి చూస్తాను నేను. అంటే
అలాంటి పదాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపుతున్నామో ఆ పదాలతో, అంటే సినిమా పాటల మీద కొద్ది పరిజ్ఞానం ఉండాలి. అది ఆ పరిజ్ఞానంతో మనం ఒకళ్ళు హుషారు చేసుకుంటాం. గ్రూప్గా ఉంటున్నప్పుడు ఒకళ్ళ గతం ఇంకోళ్ళు అందుకుంటారు వెనకాల. ఇప్పుడు ఉదాహరణకి, ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. ఇక్కడ ఆపాను. జాబిలోని వచ్చింది. జాబిలి అనే పదంతో వెంటనే పక్కన అందుకోవాలి. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా, రోజా. రోజా అక్కడ రోజా అని ఎప్పుడైతే వచ్చిందో రోజాతోటే మొదలు పెట్టాలి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా పువ్వా రోజా పువ్వా. ఇలాగా ఆ రోజాతోటి రోజ్ అని వచ్చినా పర్వాలేదు, ఆ అడ్జస్ట్మెంట్ మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అలాగా పాడడం. ఒకవేళ ఆమె పాడినప్పుడు రాజా అని పాడుతుంది, అప్పుడు ఇంకా రాజా అని వచ్చినప్పుడు మనం చెప్పనవసరం లేదు. ఇంకా రాజా అని, రాజా పిలుపు నాదేనురా, నీ నీడగా నీ తోడుగా నీ వెంట ఉంటానురా, నిన్ను వీడిపోలేనురా, రాజా రాజా. ఇక్కడ అవతల వాళ్ళని తికమక పెట్టాలంటే నిన్ను వీడి పోలేనురా అని దగ్గర నుంచి ఆపేసాం అనుకోండి, ఆ చివరిని పోలేనురాతోటే మొదలెట్టాలి. పోలేవులే నీవు పోలేవులే, ఇలాగా ఇంకో పాట అందుకోవచ్చు. ఒకవేళ ఆ రాజా అని అన్నప్పుడు మరో రాజా వచ్చేలాగా అందుకోవచ్చు. ఇలాగ సరదాగా సాగించేటువంటి పాటలు ఎన్నో ఉన్నాయండి మనకి. తెలుగులో లెక్కలేని సందర్భోచితంగా ఎన్ని పాటలు ఉన్నాయండి. ఎంజాయ్ చేసి మనసు ఉండాలి. ఈ పాటల్లో కూడా ఆటలతోటి మనం ఆనందించవచ్చు. ఈ ఆనందానికి వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఆనందంగా పాల్గొవచ్చు ఇందులో. ఒకప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చుంటాం సరదాగా, లేదు భార్యాభర్తలు కాలక్షేపం లేని వాళ్ళు, పైగా మా అలాంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నాం అనుకోండి, కాస్త పాడగలిగితే కూర్చొని పాడుకుంటాం. పాడుకోలేకపోయినా దీనికి వాయిస్ తోటి పని ఏముందండి, మాధుర్యంతో పని ఉంది. మన సరదా మంది, ఎంత సరదాగానైనా మనం పాడుకోవచ్చు, ఎంతసేపు అయినా పాడుకోవచ్చు. మరి అలాంటి సంతోషాలను ఇంకా మనం పొందడానికి ఈ ఆటలతోటి మనం ఇంకా కొనసాగించాలంటే మరికొన్ని పాటలతోటి ఎలా పాడుకోవచ్చు అనేది మనం మరో కార్యక్రమంలో చూద్దాం. మరి పదాక్షరి, అంత్యాక్షరి, పదాక్షరి, లేదా మరొకటి ఉందండో ఈ ఆట. ఒక పదం నేను చెప్తాను, ఆ పదంతోటే మీరు పాడాలి. అలా ఎన్ని పదాలు, ఒక వెన్నెల అనే పదం ఇచ్చాను అనుకోండి, వెన్నెల మీద ఎన్ని పాటలు ఉన్నాయి. కన్నులు అనే పదం ఇచ్చాను, కన్నులతో ఎన్ని ఉన్నాయి. నేను వ్యక్తిత్వ వికాసం మీద పుస్తకం రాసినప్పుడు ఆ చివరిలో నేను ఇదే ఇచ్చాను, అంత్యాక్షరి ఇచ్చాను. నేను అందులో ఒక్కొక్క పదంతో ఉన్న పాటలు ఎన్ని ఉన్నాయి. కొన్ని పాటలు నేను చెప్తా, కానీ మీ బుర్రలోకి ఎన్నో వచ్చేస్తాయి ఆలోచనలు. అలాంటి ఆలోచనలతోటి మనం పాటల్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ముందు ఎన్నో జరుపుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ కార్యక్రమమా, అందులో ఏం చెప్తారో మీకు ఆతృతగా ఉంది, చెప్పాలనే సరదా నాకు ఉంది. మరి దీనికి సబ్స్క్రైబ్ చేసి, ఈ కామెంట్ చేసి చక్కటి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ 100 ఎపిసోడ్లు నా చేత చేయించినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్తే.